హాల్లోంచి కుముద పెరట్లోకి రాబోయి గుమ్మంలోంచి అప్రయత్నంగా కనిపించిన జానకిరామిని చూసి ఆగిపోయింది. పట్టుబట్టల్లో అంత పసిమి కాకుండా అంత నలుపు కాకుండా ఉన్న జానకిరాం శరీరం బలంగానూ ఆకర్షణీయంగానూ ఉంది. శరీర సౌష్ఠవంతో పాటు యవనం తాలూకా మిసమిసలు అతని పురుషత్వానికి మెరుగులు పెడుతున్నాయి. తలంటుకునున్న క్రాఫ్ మెత్తగా గాలికి పట్టుకుచ్చిలా కదులుతోంది. మంచి వయసులో ఉన్న జానకిరాం రూపం చూసి తత్తరపడింది కుముద. మనస్సు ఒక్క మాటు కుదిపినట్లయింది. చూపు అతని మీద నిలిచిపోయింది. ఊపిరి గట్టిగా పీల్చుకుని వదిలింది. ఎవరైనా తనని గమనిస్తున్నారేమోనని అటు ఇటు బెత్తరచూపులు చూసింది. అదే టైంలో జానకిరాం అటు చూశాడు. జగన్మోహిన్లా నిలబడుంది కుముద. సన్నని నడుముకు పెట్టుకున్న మువ్వల వడ్డాణం వదులుగా వేలాడుతోంది. మెడనిండా నగలు కొత్త పసుపుతాడుతో పెనవేసిపోయాయి. పైట వెనకాల నుంచి కొత్త మంగళసూత్రాలు తళతళ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బొగ్గలు, నుదురు, గెడ్డం నూనె రాసినట్లు నిగనిగలాడుతున్నాయి. పెదిమలు నుదుటినున్న కుంకుమతో పోటీ పడుతున్నాయి. వాటిని ముద్దుగా ముద్దాడే పొద్దు ఎప్పుడొస్తుందో. ఈ ముగ్ధ నాది అనే గర్వం అతనిలోని పురుషత్వాన్ని మేల్కొల్పింది. మనస్సంతా నిలిచిన మగతనంతో కుముదని ఒక్కసారి చూసి చూపులు ఇటు తిప్పుకున్నాడు. గాడిపోయి మండుతోంది. ఎన్ని బియ్యం వెయ్యాలో ఏంటో చెప్పారు కాదు. వంటవాడి హెచ్చరిక విని ఉలిక్కి పడ్డాడు. అతనికి బియ్యం కూరలు ఎన్నెన్ని తీసుకోవాలో చెప్పి, రైతుల భోజనం అంటే ఎలా ఉండాలో తెలుసుగా, మనింట్లో భోజనాన్ని దప్పలం రుచిని మరిచిపోకూడదు అని హెచ్చరించాడు జానకిరాం. కుముద తనలో రేగిన తపనకి వడ్డాణం తీసేసింది. పెద్ద మంచం మీద బోర్లా పడుకుని 2 చేతులు మొహానికి అడ్డం పెట్టుకుని ఏడవసాగింది. వంటవాళ్ళకి కావలసిన బియ్యం కూరలు ఇప్పిద్దామని జానకిరాం కొట్టుగదివైపొచ్చాడు. పక్కనే ఉన్న పడక గదిలోంచి కుముద ఏడుపు సన్నగా వినిపించింది. వంటవాళ్లకి సరుకులు గబగబా ఇచ్చేసి కుముదున్న గదిలోకొచ్చి మెల్లగా తలుపులు గడియ వేశాడు. జానకిరాం రాకని అతను తలుపు గడివేయడాన్ని కుముద గమనించనేలేదు. అతను మెల్లగా వచ్చి మంచం మీద తనకి దగ్గరగా కూర్చున్నప్పుడు ఉలిక్కి పడింది. సుతారంగా వెన్ను నిమురుతూ నేనేలే అన్నాడు. కుముద దుఃఖం మరింత వెలుగులా పొంగింది. ఏంటిది? ఊరుకో, ఎందుకు ఏడుస్తావు? చెప్పు. నాతో చెప్పవు? పాలకడల్లోని లక్ష్మిలా వచ్చావు. నీ స్థానాన్ని నువ్వు ఆక్రమించుకో. నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు. అప్పుడు నువ్వు ఎంత చెబితే అంతా ఈ ఇంట్లో. ఏం? అంటూ మరీ కుముదని దగ్గరగా తీసుకుంటూ బుజ్జగించాడు. ఉద్రేకంతో మనస్సంతా ఊగిపోతుంటే ఆమె స్పర్శలో కరిగిపోతూ మరీ పసివాడిలా ఆమెని హత్తుకుపోతున్నాడు. అతని స్పర్శ శరీరానికి చెప్పలేని సుఖాన్ని, హాయిని ఇస్తోంది. కానీ మనసుకు మాత్రం ఇబ్బందిగా ఉంది. ఎదురు తిరుగుతోన్న మనసు శత్రువు నిన్ను మంచి మాట్లాడి ఆక్రమించేసుకుంటున్నాడు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్లుంది. నా మీద ఇంకా నమ్మకం కుదరలేదా? ఏం చేస్తే కుదురుతుంది? ఏడవకుండా నువ్వు నా గుండెల్లో ఒదిగిపోవాలంటే నేనేం చేయాలో చెప్పు. ఏం చేయను? ఈ ఆస్తంతా ఇప్పుడు ఈ ఫలంగా నీ పేర రాసైనా? ఆ మాటలు విని తలెత్తి జానకిరాం కళ్ళల్లోకి చురుగ్గా చూసింది. వెంటనే జానకిరాం చిరునవ్వు నవ్వుతూ ఆజ్ఞాపించు అన్నాడు. కుముద మళ్ళీ తలగళ్ళలో తలదూర్చి ఏడుస్తూ, నేను మీ ఆస్తి కోసం వచ్చానా? నాకు వద్దు, ఏమీ వద్దు. నా మనసుకి స్థిమితంగా ఉండే చోటికి పోనీయండి నన్ను అంది. ఆశ్చర్యంగా చూసి జానకిరాం అన్నాడు, అదెలా కుదురుతుంది? నువ్వు కావాలని శాస్త్రికి డబ్బిచ్చి కొనుక్కున్నాను. పైగా నీ తల్లిదండ్రులు నిన్ను నాకు గంధం చెక్క, కొబ్బరి బొండం, తాంబూలం పెట్టి మరీ ధారపోశారు. నువ్వు నా వస్తువువి. నా ఇష్టం వచ్చినట్లుండాలి. మనసు మార్చుకుని నాతో సరదాగా ఉన్నావో సుఖపడతావు, లేదా ఆ తర్వాత ఈ ఇంట్లో నీకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో చూద్దుగాని. అలాని విసురుగా దెబ్బతిన్న పులిలా కోపంగా వెళ్ళిపోయాడు జానకిరాం. ఆ మాటలు వినడంతో భయం వేసిన కుముద గుండెలు ఒక్క మాటు జల్లుమన్నాయి. ఏంటి? డబ్బిచ్చి కొనుక్కున్నారా? మా వాళ్ళు ధారపోసారా? నేను తన వస్తువునా? ఏంటా మాటలు? నేనేం ప్రాణం లేని పదార్థాన్నా? కొనుక్కోవడానికి, ధారపోయడానికిను? వ్యక్తిత్వం లేని బానిసనా? ఆడదంటే ఈయనకెంత అలుసన్నమాట. సరే కాని. కుముద మనసులోంచి లేచిన పౌరుషాగ్ని చివరికి పట్టుదలగా మారింది. ఏడుపు మానేసి పైటతో కళ్ళు తుడుచుకుంది. జుట్టు ముడివేసుకుని లేచి హాల్లోకొచ్చింది. ఇంతలో రంగు ప్యాంటు, భుజం దగ్గర నలిగిన చొక్కా, చిలిపి కళ్ళు, తెలివైన ముఖం, రేగిన జుట్టు, చురుకైన నడక, పొడుగ్గా సన్నగా గొల్లకావిడిలా వంగిన శరీరం, పసితనం తాలూకా మంచితనం తొంగి చూస్తోన్న నిష్కపటమైన నవ్వు. ఈ రూపంతో 20 ఏళ్ల యువకుడొకడు వీధిలోంచొస్తూ హాల్లో కుముదకి ఎదురయ్యాడు. కుముదని చూస్తూనే, ఇంట్లోకి అడుగు పెడుతుండగానే మంచి శకునం. పెళ్లికూతురు అక్కయ్య గారు నమస్కారం అన్నాడు.
ఆ మనిషిని, ఆ రూపాన్ని, ఆ మాటని చూసి కుముద విస్తుపోయింది. ఎవరితను చెప్పమా అన్నట్లు ఆశ్చర్యంతో చూసింది. నాకు తెలుసు ఎవడు వీడు అని మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేను ఈ ఇంటికేమిట్లండి, ఈ ఊళ్ళో చాలా ఏళ్లకి నిత్య అతిథిని. నా పేరు నిరుద్యోగి. నిరంతరం ఉద్యోగాన్వేషణలో తిరుగుతూ ఉంటాను. మూర్ఛరోగిలా మెడకో బిఏ డిగ్రీ తగిలించుకుని అంటూ పకపక నవ్వేశాడు. అతని మాటలకి మరింత ఆశ్చర్యపోయింది కుముద. అదిగో మళ్ళీ ఆశ్చర్యపోతున్నారు మీరు. ఏడవలసిన విషయం చెబుతా నవ్వుతాడేమిటి అని. నా బదులు మా అమ్మ ఏడుస్తూ ఉంటుందిలేండి. ఎందుకో తెలుసా? ఇంటర్వ్యూలకని వెళ్ళి ఉన్న 1 ఎకరం గోవిందా చేశానని. అతను మళ్ళీ నవ్వాడు. అతని గొంతు విని సుజాత పరిగెత్తుకుంటూ వచ్చి, వచ్చావా? వదినా వదినా, ఇతను జగ్గు మావని, భలేగా మాట్లాడతాళ్లే అంది. అలాగా, బాగుంది, కొంచెం పనుంది, వస్తాను అంటూ కుముద వెళ్ళిపోయింది. ఎంతో జానకిరామొచ్చి, ఓరి ఓరి వచ్చావా? 4-5 రోజుల నుంచి కనిపించడం మానేశావు. చెప్పకుండా ఎక్కడికి పోయావు? పెళ్లికి రాలేదు. పోనీ అని వ్రతం టైంకి పొద్దున్నైనా రాలేదు. నువ్వు లేక పొద్దుటి భోజనాల దగ్గర సందడి లేదురా. వడ్డన చేస్తూ పద్యాలు చదువుతూ భోజనకాలే గోవింద నామస్మరణ అంటూ గోవిందలు కొడుతూ నువ్వు భోజనాల దగ్గరుంటేనే సందడి అన్నాడు. ఇంకీ జగ్గుగాడు గోవిందలు కొట్టడు. ఏం ఏం వచ్చిందట? కలెక్టర్ ఎక్కడైనా గోవిందలు కొడతాడేంటి? నువ్వు కలెక్టర్ ఏమిట్రా? జానకిరాం పకపక నవ్వాడు. ఇప్పుడు నవ్వుతున్నావు బావా, ఆనాక నేను నిజంగా కలెక్టర్ అయ్యాక ఆశ్చర్యపోతావు. ఏం కలెక్టర్రా? అదేనయ్యా, టికెట్ కలెక్టరు. అదా, రైల్వే ఇంటర్వ్యూకి వెళ్ళావేమిటి? అందుకేగా పెళ్లికి రాంది. నీకు తెలీదా? ఎలా తెలుస్తుంది? ఇంటర్వ్యూకి వెళ్ళాలి బావా, చేతిలో డబ్బులు లేవు అని నువ్వు అడిగితేనేగా నాకు తెలిసేది. ఈ మారు శివయ్య మామి ఇచ్చాళ్లే. మావా మావా, ఈ మాట నువ్వియ్యి, నీ చేతి చలవ వలనైనా ఉద్యోగం వస్తుందేమో అన్నా. ఉద్యోగం రాకపోతే బాబాయ్ చేయి మంచిది కాదన్నమాట. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది, రాదు అనకయ్యా అన్నాడు జగ్గు. జానకిరాంకి జాలేసింది. ఒరే, నువ్వు టికెట్ కలెక్టర్గా రాణిస్తావురా. ప్రయాణికులకి విసుగు లేకుండా నవ్విస్తూ ఉంటావు. ఉద్యోగంలో చేరితే ఇలా ఉంటానేంటి? సీరియస్, సీరియస్. ఉద్యోగం వచ్చాక సీరియస్గా అయిపోదు గాన్లే. ఇప్పుడే అయిపోకు. ఇంకో 1-2 గంటల్లో రైతాంగం అంతా వస్తారు భోజనాలకి, నడుంకట్టు వడ్డానికి. రైతులకి వంటలు రెడీ చేస్తున్నావా? అది అలా చెప్పు. ఏంటా ఈ ఘుమఘుమలు, వాసన అని ఇందాకటి నుంచి ముక్కుపుటాలు ఎగరేస్తున్నాను ఏం అర్థం కాక అని. ఆకలి ఆకలి అంటూ ఓ ఆకలి గీతాన్ని ఆలపిస్తూ గాడిపోయి వైపు పొరుగు పందెంలో పాల్గొనే పోటీదారుల రిగుమంటూ దూసుకుపోయాడు జగ్గు. వైజాగ్ వచ్చి 15 రోజులు కాలేదు, ఎంత మారిపోయావు అన్నాడు శాస్త్రి కాంతం బుగ్గ మీద చిటికేస్తూ. సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోయింది కాంతం. ఓరగా శాస్త్రికేసి చూసింది. అదిగో అదిగో, ఆ చూపే కొంప తీస్తోంది. నా మనసులో ఉండనివ్వదు అన్నాడు శాస్త్రి నవ్వుతూ. మంచిదేగా, సాభిప్రాయంగా చూస్తూ అంది. ఆ విలాసం చూసి శాస్త్రి తనని తాను సంభాళించుకోలేకపోయాడు. పట్టలేని ఆవేశంతో దగ్గరగా వచ్చి బలంగా ఉన్న 2 భుజాలు పట్టుకుని ఆమెని తన వైపుకు తిప్పుకొని, ఇవన్నీ ఎక్కడ నేర్చావు అన్నాడు కొంటెగా. మీ దగ్గరే అంది తల ఉంచుకుని పైట కొంగు ముడివేసి విప్పుతూ. అనేదనేస్తూ మళ్ళీ సిగ్గెందుకు? గెడ్డం కింద చెయ్యేసి ముఖం పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. సిగ్గేదేంటి మరి? మూతి అందంగా తిప్పింది. అందమైన మూతిని అలా వదిలేయకూడదు అంటూనే తన పెదిమలతో ఆమె పెదిమల్ని ఆక్రమించుకున్నాడు. ఏంటిది? తలుపు తీసుంది, ఎవరైనా చూస్తారు అంది కాంతం ముఖాన్ని చేతులతో సుతారంగా నెడుతూ. ఈ హోటల్లో మన సంగతి పట్టించుకునేదెవరు? ఈ గదిలోకి ఎవరు తొంగి చూస్తారు అన్నాడు కొంటిగా. ఆయన నాకు సిగ్గుబాబు. అయితే తలుపు గడియవేసొస్తాను అంటూ కాంతం సమాధానం కోసం వేచి ఉండకుండా తలుపు గడియవేసొచ్చాడు. కాంతం గుండె వేగంగా కొట్టుకుంటోంది. 15 రోజులు గడిచాయా? ఇదంతా తనకొక్క క్షణంలా ఉంది. కాంతం తీయగా ఆలోచిస్తూనే ఉంది. శాస్త్రి తలుపు గడియవేసొచ్చి ఆమెను అమాంతంగా ఒడిలోకి 2 చేతులతోనూ ఎత్తి గుండెలకి హత్తుకున్నాడు. ఓ పక్క ఆనందం, మరో పక్క సిగ్గు ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే చేతులతో ముఖం కప్పుకుంది. ఆ సమయంలో తలుపు ఎవరో తట్టినట్లయింది. శాస్త్రి అటు దృష్టి పెట్టి విన్నాడు. అనుమానం లేదు, ఎవరో టక్ టక్ మని కొడుతున్నాడు తలుపు మీద. విసుక్కుంటూ లేచాడు శాస్త్రి. కాంతం గబగబా చీర సర్దుకుని కుర్చీలోకి వెళ్లి కూర్చుని కిటికీలోంచి ఏటో చూడసాగింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా బిల్లు పట్టుకుని హోటల్ గుమస్తా నిలబడున్నాడు. ఏంటిది? ఎందుకు తలుపు కొట్టావు? కోపంగా అడిగాడు శాస్త్రి. ఈ వారం రోజుల బిల్లుది. మీరిచ్చిన అడ్వాన్సు ఈ బిల్లు కింద అడ్జస్ట్ చేస్తే మీరు మళ్ళీ అడ్వాన్స్ కట్టాలి.
లేదా బిల్లు పే చేస్తే అడ్వాన్స్ అలా ఉంటుంది. అడ్వాన్స్ కడతారో బిల్లు పే చేస్తారో తెలుసుకురమ్మన్నారు మేనేజర్. ఏదోకటి చేస్తానులే, తలుపు విసురుగా వేసేయబోయాడు శాస్త్రి. అలా కాదు సార్, ఇవాళ సాయంత్రంలోగా మీరు ఏదో ఒకటి చెయ్యాలి, లేదా రూమ్ ఖాళీ చెయ్యాలి, గుమస్తా నిర్మోహమాటంగా అన్నాడు. అలాగేలే. శాస్త్రి తలుపు వేసేసొచ్చాడు. కుర్చీలో కూర్చుని సిగరెట్ ముట్టించి ఆలోచిస్తున్నాడు. కాంతం అతని కేసి చూసింది. అతనిలో ఇందాకటి ఉత్సాహం లేదు. ముఖంలో ఏదో దైన్యం, నిరుత్సాహం, నీరసం. ఎవరండి వస్తా? హోటల్ గుమస్తా. ఏమంటాడు? అర్జెంటుగా 300 కట్టాలట. ఆహా, నీ దగ్గర డబ్బేమైనా ఉందా? ఉన్నదంతా మీకు మొదట ఇచ్చేశానుగా. నా దగ్గర డబ్బు కూడా అయిపోయింది. 300 ఇప్పుడెక్కడి నుంచి తెచ్చేది? పోనీ ఏదైనా అమ్ముదామంటే ఆ పూసల హారం తప్ప నీ దగ్గర ఇంకేం లేదు. సిగరెట్ నుసి యాస్ట్రేలో దులుపుతూ విసుగ్గా అన్నాడు శాస్త్రి. అతనికి సాయం చేయడానికి గాను తన దగ్గర బంగారు వస్తువేం లేనందుకు బాధపడింది కాంతం. ఉన్న ఒక గొలుసు, గాజుల జత శాస్త్రికి వారం క్రితమే ఇచ్చేసింది. ఇప్పుడింక తన పెట్లో 2-3 చీరలు తప్ప ఏం లేవు. ఏం చేద్దాం? చేసేదేముంది? డబ్బు ఇవ్వకపోతే ఈ రూమ్ ఖాళీ చెయ్యాలి. పోనిద్దు, ఖాళీ చేసేద్దాం. ఇంత ఖరీదైన హోటల్లో ఉండడం కూడా కష్టమే. ఏదైనా చిన్న ఇల్లు చూడండి. ఇల్లా? ఇల్లు మనకెవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలు కాదు, లేచిపోయి వచ్చిన వాళ్ళు అని తెలిసిన మరుక్షణం ఖాళీ చేయమంటారు. ఎప్పటికిలా ఎందుకు ఉండిపోతాం? అందరిలా నిక్షేపంలా పెళ్లి చేసుకుంటాం. పెళ్ళా? ఎక్కడ? ఎవరు చేస్తారు మన పెళ్లి? వెటకారంగా నవ్వాడు శాస్త్రి. అన్నవరం కొండ మీద అమాయకంగా అంది కాంతం. తప్పు తప్పు, అలానకు, కళ్ళు పోతాయి. విధవ వివాహాలు దేవుడి సన్నిధానంలో జరగనివ్వరు. అయితే అప్పుడెప్పుడో మీరు అన్నారు కదా రిజిస్టార్ పెళ్ళని, ఆ పెళ్లి చేసుకుందాం. అది అసలు కుదరదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావని తెలిస్తే నీ దాయాదులు వెంటనే వచ్చి నీ పేరు రాసిచ్చిన ఆ 2 ఎకరాలు ఊళ్ళో కొంటారు. ఏ పెళ్లి కుదరదంటారు. మరైతే ఎలాగండి? అంది కాంతం వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. పెళ్లి అనేది ఉత్తములకి, పిరికి వాళ్ళ కేసు. మనలాంటి స్వేచ్ఛా జీవులం ఇలాగే ఉండిపోవాలి. ఎప్పటికైనా పెళ్లి అవసరమే కదా అండి. ఏంటి అవసరం? పెళ్లి లేదు, ఏం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. కాంతం తెల్లబోయి చూసింది. తర్వాత కొంచెం ధైర్యం చేసి, నేనిలా ఉండడానికి ఒప్పుకోను. మనకి పెళ్లి కావాల్సిందే అంది దృఢమైన కంఠంతో. అలాగా, పెళ్లి కావాలా? తప్పదేం? కంటి చివరి నుంచి క్రూరంగా చూశాడు శాస్త్రి. అలా చూడకండి, నాకు భయం వేస్తోంది అంది కాంతం వణికిపోతూ. కాల్ చేసిన సిగరెట్ నేల మీద పడేసి చెప్పుతో నలుపుతూ ఆ అన్నట్టు కాంతం, నేను ఆఫీసులో ఈ వాళ్ళదాకా పెట్టిన మెడికల్ లీవ్ అయిపోయిందిగా. అందువల్ల మన ఊరు వెళ్ళి మళ్ళీ లీవ్ పెట్టి డబ్బు తీసుకుని వస్తాను అన్నాడు శాస్త్రి. మరి నేను? భయపడుతూ భయపడుతూ అడిగింది. నువ్వెందుకు రావడం? ఇక్కడుండు, నేను 1-2 రోజుల్లో వచ్చేస్తానుగా. ఒక్కత్తని ఈ ఊళ్ళోనా? నాకు భయం బాబు. నేను వస్తాను మీతో. నాతో నువ్వు వస్తే కొంప ములుగుతుందక్కడ. ఆ ఊళ్ళో మీ అక్క బావ ఉన్నారు, మరిచిపోయావా? బెదిరింపులాంటి హెచ్చరిక ఒకటి చేశాడు. మరైతే ఎలా? ఇక్కడ ఉండలేను, అక్కడికి రావడానికి వీల్లేదు. నాకు ఏడుపు వస్తోంది. ఈ చిన్న ఇబ్బందికే ఏడిస్తే ఎలా? ఇలాంటివి ఎన్నో వస్తాయి. అన్నిటికీ ధైర్యంగా ఉండాలి మరి. నాతో లేచొచ్చేసేటప్పుడున్న ధైర్యం ఇప్పుడేమైంది? మీరు నన్ను కోరుకుని రమ్మన్నారు కదా, ఇంక నా భారమంతా మీరే వహిస్తారని అక్కయ్య బావ చంపేస్తారు. వంశ గౌరవం నాశనమైపోయిందని తలబాదుకుని ఏడుస్తారు అనైనా ఆలోచించకుండా మీతో ధైర్యం చేసి వచ్చేశాను. ఆ తెగింపు, ధైర్యం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఇంత పిరికిదాన్ని ఎంత ధైర్యంగా వచ్చేశానా అని. అవునా? మరింకేం, నన్ను నమ్ముకుని వచ్చావు కనుక నేను చెప్పినట్లు చేయి. చెప్పండి, ఏం చేయమంటే అదే చేస్తాను. మీరే నాకు దిక్కు. ఏడుపో దిగమింగుకుంటూ అంది కాంతం. ప్రతిదానికి ఏడకో, ఏడ్చేవాళ్ళని చూస్తే నాకు అసలే చిరాకు అన్నాడు శాస్త్రి చేదరించుకుంటూ. ఏడుపు దిగమింగుకుని నిర్విణ్యురాలై చూస్తూ ఉండిపోయింది కాంతం. నవ్విస్తూ కవ్విస్తూ నువ్వు ఆనందిస్తూ నాకు స్వర్గ సౌఖ్యాలు అందిస్తామని తీసుకొచ్చాను కాని ఇలా ఏడుస్తావంటే అసలు నిన్ను తీసుకురాకపోయేవాణ్ణి తెలుసా అన్నాడు శాస్త్రి కఠినంగా. కాంతం తాటాకులా వణికిపోయింది. ఎన్నాళ్ళు అలా లేమా? ఏదో కాస్త ఏడుపొచ్చి ఏడిస్తే అంత మాట అంటారా అంది కన్నీరు ధారలు కడుతుంటే. నిన్ను నమ్మించి తీసుకొచ్చి అనుభవించి ఎన్నాళ్ళు నీ వల్ల సుఖపడి ఇవాళ చేదరించుకుంటున్నానని అనుకుంటున్నావు, అవునా? లేదండి, అలా అనుకోవడం లేదు అంది కాంతం పెదుమలు బిగించి ఏడుపు ఆపుకుంటూ. పోనీ మగవాడు స్వార్థపరుడు అని తెలీదా? నీ మంచి చెడ్డలు నువ్వు ఆలోచించుకోవద్దా?
అయినా నువ్వొచ్చింది నా మీద జాలిపడా నీ సుఖం కోసం వచ్చావు అని అన్నాననుకో, అప్పుడైనా అనుకుంటావా ఈ శాస్త్రి నన్ను మోసం చేశాడని? ఆ మాటలు వినేసరికి కాంతం ముఖం వెలవెలబోయింది. ఒంట్లో రక్త ప్రసరణ ఆగినట్లయింది. ఒక్క క్షణం రాయిలా మారిపోయింది. శాస్త్రి దగ్గరగా వచ్చి భుజం నొక్కుతూ, భయపడ్డావా? ఏదో తమాషా కంటే అన్నాడు నవ్వుతూ. మీరు ఏ తమాషా అయినా చెయ్యండి, అన్యాయం మాత్రం చేయకండి. మిమ్మల్ని నమ్ముకునొచ్చిందాన్ని, ఏమీ తెలియని అమాయకురాల్ని అంది అతని భుజం మీద వాలిపోతూ. వీపు తట్టి, అలాగేలే, మరి నేను డబ్బు తీసుకురావడానికి మన ఊరు వెళ్ళనా అన్నాడు శాస్త్రి బుజ్జగింపుగా. బేలగడిగింది తిరిగి ఎప్పుడొస్తారు అని. రేపీ పాటికొచ్చేయను. మరి ఈ హోటల్ అతను డబ్బు ఇవ్వమంటాడేమో, నేనతనికి చెప్పి వెళతానుగా. తొందరగా వచ్చేయండి, నాకు ఈ ఊరు తెలీదు, మన ఊరు ఎలా రావాలో కూడా తెలీదు అంది కన్నీళ్లతో, గుండెల్లో కొండంత బెంగతో. రేపీ పాటికొచ్చి నీ ఒళ్ళో వాల్ను అంటూ బొగ్గు మీద చిటికేసి తన బట్టలు సామాన్లు ఉన్న పెట్టి తీసుకుని బయలుదేరాడు శాస్త్రి. తను గంటలో డబ్బు తీసుకుని వస్తానని, తన భార్య రూంలోనే ఉందని రిసెప్షన్లో చెప్పి హోటల్ దాటి బయటపడ్డాడు. ఆ రోజు గడిచింది. డబ్బడిగిన హోటల్ మేనేజర్తో ఆయనొచ్చి ఇస్తాడు అంది కాంతం. మేనేజరు ఒకరోజు గడువిచ్చాడు. 2 రోజులు జరిగిపోయాయి. కాంతం గుండెల్లో రాయి పడింది. ప్రాధేయపడుతున్న కాంతం అమాయకపు మొహం చూసి మేనేజర్ మరో 2 రోజులు హోటల్లో ఉండనిచ్చాడు. 4 రోజులైంది. 5వ రోజు గడిచింది. 6, 7 శాస్త్రొచ్చే ఆశ ఇంకా అడుగంటింది. తనని మోసం చేశాడు. తన బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడెలా? కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ నెత్తిమీద పిడుగులు పడిందల్లా కుంగిపోయింది కాంతం. హోటల్ మేనేజర్కి ఆమె మాట మీద నమ్మకం, ఆమె పట్ల జాలి పోయాయి. రూమ్ ఖాళీ చేయమన్నాడు. ఈ ఊరు తనకి తెలీదని, రూమ్ దాటి బయటికి వెళితే తను ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో అర్థం కాదని మరో 2 రోజులు ఉండనీమని బ్రతిమలాడింది. కాళ్లవేళ్లా పడింది. ఇలాంటి కేసులు ఎన్నో చూసాం. ఇంకతను వచ్చేదేంటి? ఇప్పటికే 200 నష్టపోయాం. నీ బట్టలు పెట్టే పట్టుకెళ్ళనిస్తున్నా, అంతవరకు సంతోషించు, వెళ్ళు వెళ్ళు అంటూ పెట్టెతో సహా కాంతాన్ని హోటల్ బయటికి పంపించేశాడు మేనేజర్. ఏడుస్తూ ఎరగని ఊర్లో పెట్టి తీసుకుని బయలుదేరింది కాంతం. 1-2 వీధులు తిరిగింది. ఎవరూ ఆమె గొడవ పట్టించుకోలేదు. ఆమెను ఎవరూ ఆదుకోనూ లేదు. ఆ పట్నం, ఆ వీధులు, వచ్చేపోయే వాహనాలు, ఎవరి పనుల మీద వాళ్ళు హడావిడిగా వెళ్లిపోతున్న వేలాది ప్రజలు, అదంతా ఏదో అయోమయంగా ఉంది. ఏం చెయ్యాలో తోచలేదు కాంతానికి. ఆఖరికి రైల్వే స్టేషన్కి దోవేటు అని కనిపించిన వారందర్నీ అడుగుతూ చివరికి ఎలాగోలా చచ్చి చెడి నానా అవస్థపడి మధ్యాహ్నం 12 గంటలకి పైన ఎండ మాడిపోతుంటే రైల్వే స్టేషన్కి చేరుకుంది కాంతం. ఆకలి, కడుపు దహించేస్తుంది. పెట్లో ఏవైనా డబ్బులున్నాయేమో అని వెతికింది. ఓ రూపాయి చిల్లర దొరికింది. దాంతో ఏమైనా కొనుక్కుని తింటే కొంత ఆకలి తీరుతుంది. ఎదురుగుండా 40-50 గజాల దూరంలో ఓ చెట్టు కింద ఎవరో ఇడ్లీలు అమ్ముతున్నారు. ఈ పెట్టి కొంచెం చూస్తూ ఉండు బాబు అని అక్కడే నిలబడున్న ఓ అబ్బాయికి అప్పగించి వెళ్ళింది కాంతం. తిరిగొచ్చేటప్పటికి పెట్టి లేదు, మనిషి లేడు. నా పెట్టి బాబోయ్, నా పెట్టి పోయింది అని అరిచింది. నలుగురు పోగే సంగతేంటని అడిగారు. కాంతం చెప్పింది విని, ఎక్కడ మనిషివమ్మా, మొహం ఎరుగని వాణ్ణి పెట్టి చూడమంటే ఆ పెట్టి నీకు దక్కుతుందనే? ఈ పాటికి వాడే సింహాచలమో అనకాపల్లో ఉడాయించుంటాడు అంటూ తలొకరు తలో విధంగానూ వ్యాఖ్యానించి వెళ్ళిపోయారు. వందలాది జనం అటు ఇటూ తిరుగుతున్న ఆ విశాఖపట్నం స్టేషన్లో ఏకాకిగా కాంతం నిలబడిపోయింది కట్టుబట్టలతో. చేతిలో ఎర్రని యాగాణి లేదు. పోనీ అమ్ముదామంటే ఒంటి మీద చిన్నమెత్తు బంగారం లేదు. ఎటు పోవాలో ఏం చెయ్యాలో తోచదు. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మకూడదనుకుని బౌరుమని ఏడ్చేసింది. అక్క, నీకు చెప్పకుండా వచ్చేసినందుకు నా పని ఇప్పుడేమైందో చూడు అని అక్కడో స్తంభానికి జేర్లపడి వెక్కెక్కి ఏడవసాగింది. మధ్యలో ఓ మాటు శాస్త్రి మీద కోపం వచ్చింది. తర్వాత తన మీద తనకే కోపం వచ్చింది. పోనీ తిరిగి అక్కయ్య దగ్గరికి వెళ్లి క్షమించమని కాళ్ల మీద పడితే? రాజమండ్రి వైపు వెళ్లే రైలు ఇంకా గంట దాకా రాదని చెప్పారు అక్కడి వాళ్ళని అడిగితే. గంట కాదు, అరగంటకొస్తే మాత్రం ఏం లాభం? టికెట్ కొనుక్కోవడానికి తన దగ్గర డబ్బేది? ఎంత దురవస్థొచ్చి పడింది. కడుపులో కొండంత బెంగ. ఏం చెయ్యాలిప్పుడు? ఎటూ తోచడం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. కడుపులో దేవినట్లు ఏక భయం, కంగారు. కాసేపు గట్టిగా ఏడుస్తూ, కాసేపు మౌనంగా కుమిలిపోతూ దిగాలుగా కూర్చున్న కాంతాన్ని అటు ఇటూ పోతున్న జనం చాలామంది చూస్తున్నారు. కాని అరగంట నుంచి దూరంగా నిలబడి రెప్పవేయకుండా కాంతంకేసి చూస్తున్నాడు 40 ఏళ్ల ఆసామి ఒకతను.
ఇందాక పెట్టిపోయిందని ఏడ్చినప్పటి నుంచి ఆమె అవస్థ గమనిస్తూనే ఉన్నాడతను. చేతిలో ఉన్న సిగరెట్ నలిపి అవతల పడేసి కాంతం దగ్గరగా వచ్చి, ఇదిగో చూడండి, ఇక్కడికి మా ఇల్లు దగ్గరే. మీరొస్తే అన్నం తిని స్థిమితపడి ఇంకో రైలుకి వెళ్ళొచ్చు. నేను రాజమండ్రి దాకా వెళ్ళాలి అన్నాడు. కాంతం తలెత్తి చూసింది. ముఖంలో దయ్యా జాలి. ఎవరో మంచివాళ్లా ఉన్నాడు. టిక్కెట్ కూడా డబ్బులు లేవు అంటూ వలవలా ఏడ్చేసింది. నేనిస్తానులేండి అన్నాడు ధర్మాత్ముడు. కాంతం అతని వెనకాలే వెళ్ళింది. ఇల్లు పెద్దదే, బాగా డబ్బున్న వాళ్లాగానే ఉన్నాడు. ఇంట్లో వంట ఆమె, పని మనిషి తప్ప ఇంకెవరూ లేరు. వాళ్ళిద్దరూ కాంతాన్ని యగాదిగా చూశారు. మౌనంగా ఊరుకున్నారు. ఆయన తాలూకా ఆడవాళ్లు కాని పిల్లలు ఎవరో ఉన్నట్టు లేరు. అదిగో ఆ బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసిరా అన్నాడాయన. స్నానం పూర్తి చేసి వచ్చేసరికి పని మనిషి మౌనంగా ఇస్త్రీ చీర ఒకటి అందించింది కాంతానికి. ఆయన హాల్లో పచార్లు చేస్తున్నాడు. వంటామె డైనింగ్ టేబుల్ మీద భోజనం రెడీ చేసింది. మంచి ఆకలి మీద ఉందేమో ఆశగా కడుపు నిండా తినేసింది కాంతం. ఆయన హాల్లోంచి గదిలోకి వెళ్ళాడు. అప్పటిదాకా ఆ ఇంట్లో ఉన్న నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, ఇంటి యజమానురాలు ఎక్కడా కనిపించరేం అని వంటామెని అడిగింది కాంతం. నేను ఇంట్లో 5 ఏళ్ల నుంచి వంట చేస్తున్నాను, నాకే కనిపించలేదు అందామె. కాంతానికి ఆశ్చర్యం వేసింది. ఇల్లంతా కలిగి చూసింది. డబ్బున్న వాళ్ల ఇల్లులా అన్నీ ఎక్కడవక్కడ అమర్చున్నాయి. పని మనిషి, ఏ ఊరు మంది, ఎన్నాళ్ళుంటావిక్కడ, ఎంత కుదిరిందేంటి బేరం అని అడిగింది. ఆమె మాటలు కాంతానికి అర్థం కాలేదు. గదిలోంచి గుప్పుమంటూ సెంటు అగరవత్తుల వాసన యువతల కొడుతోంది. ఆ వాసనలు వెయ్యడమే ఒక సంకేతంగా భావించి, మేం వెళతాం, తలుపేసుకోమ్మా అంటూ పని మనిషి వంటావిడ వెళ్ళిపోయారు. కాంతం ఏకాంతంగా హాల్లో మిగిలిపోయింది. కాసేపటికి గదిలోంచి ఆయన కంఠం వినిపించింది. ఏ అమ్మాయి, నీ పేరేంటి? కాంతం ఉలిక్కిపడి ఆ ప్రశ్న తననే అని అర్థం చేసుకుని, కాంతమండి అని హాల్లోంచి జవాబిచ్చింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారా? ఆ. వీధి తలుపు గడియ వేసిరా. కాంతం అదిరిపడింది. తత్రపాటుతో కూర్చున్న చోట్లోంచి లేవబోయింది. ఇంతలో ఆయనే గదిలోంచి బయటకొచ్చి వీధి తలుపు గడియ వేసి కాంతం చేయి పట్టుకున్నాడు. భయభ్రాంతులై కాంతం ఓ పిచ్చికేక పెట్టింది. తర్వాత తన చెయ్యి విడిపించుకుని వీధి తలుపు దగ్గరికి పరిగెట్టింది. అతనామెని గడియ తీయకుండా ఆపి తన 2 చేతులతోనూ బంధించాడు. కాంతం శతవిధాలా పెనుగులాడింది. గోళ్లతో రక్కింది, పళ్లతో కరిచింది, ఏడుస్తూ బతిమాలుకుంది. కాని అతని పట్టుదల ముందు ఆమె ప్రయత్నం ఫలించలేదు. బలవంతాన ఆమెని గదిలోకి ఈడ్చుకుపోయాడు. ఆ తర్వాత ఓ పావుగంట దాకా ఆ ఇంట్లోంచి కాంతం అరుపులు, గావుకేకలు వినిపిస్తూనే ఉన్నాయి. వీధి తలుపు, పెరటి తలుపు అన్నీ వేసుండడం వల్ల ఆ అరుపులన్నీ నూతిలోంచొచ్చినట్లు ఎంతో మందస్థాయిలో వెలువడసాగాయి. దారిన పోయేవాడికి బాగా చెవి ఒగ్గి వింటే కాని వినిపించని స్థాయి అది. మర్నాడు ఉదయం హాల్లో సోఫా మీద ప్రాణంలేని కట్టిలా పడున్న కాంతాన్ని చూసి వంటామి కాని పని మనిషి కాని కనీసం జాలైనా పడలేదు. వాళ్లు పనులు పూర్తి చేసుకుని సాయంత్రం గదిలోంచి అగరవత్తుల వాసన రావడంతో తలుపేసుకో, మేం వెళుతున్నాం అంటూ వెళ్ళిపోయారు. రోజల్లా యాంత్రికంగా మసులుతూ మౌనంగా ఉండిపోయింది కాంతం. 1-2 రోజులు మాత్రమే అలా మౌనంగా, విషాదంగా, సర్వమూ పోగొట్టుకున్న దీనురాలిలా ఉంటూ వచ్చింది. తర్వాత అతని ఆజ్ఞకి బొద్దురాలుగా, అతని కోరికకి బలిపశువుగా, ఆ ఇంటికి బానిసగా మారిపోయింది. పని మనిషి వంటామెని పంపించేశాక కాంతం తనే వీధి తలుపు వేసి వచ్చి అగరవత్తులు వెలిగిస్తోందని సంతోషించాడే గాని, తను ఒళ్ళు మరిచి నిద్రపోతుంటే అర్ధరాత్రి వేళ ఆ వీధి తలుపులే తీసుకుని పారిపోతుందని ఊహించలేకపోయాడు ఆ యజమాని. మర్నాడు కాంతం కోసం ఊరంతా గాలించాడు. మారుమూల సందుల్లో తిరిగాడు. చివరికి విరక్తితో, పోతే పోని, వారం 10 రోజుల నుంచి అందం, ఆరోగ్యం క్షీణించి వికారంగా తయారైన ఆ గ్రహాన్ని ఏ ఆసుపత్రికి తీసుకెళ్లి మందిప్పించాలా అని భయపడ్డాను. పోయిందో బతికిందో నాకేంటి, మరో రాణిని సంపాదిస్తాను. దాని బతికే కుక్కలు చింపిన విస్తరవుతుంది అనుకున్నాడు. ఆఫీసులో అంతా కాఫీలకని వెళ్ళిపోయినా లంచ్ టైం కనిపెట్టి బెదురుతూ అటు ఇటు చూస్తూ తను గోవిందయ్య తప్ప ఇంకెవరూ లేరని నిర్ధారణ చేసుకుని దగ్గరగా వచ్చి నమస్కారమండి అన్నాడు వణికిపోతూ ఎస్డీసీ రామం. ఏదో రాసుకుంటున్న గోవిందయ్య తలెత్తి రామంకేసి చూశాడు. కళ్లల్లో విపరీతమైన భయం, ముఖమంతా చెమటలు పట్టేసింది. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. విపరీతంగా గాబరా పడిపోతున్నాడు. అతను ఎందుకలా అయిపోతున్నాడో అర్థం కాక చేతిలో ఉన్న కలం కింద పెట్టేసి, ఏంటయ్యా రామం, ఎందుకలా కంగారు పడిపోతున్నావు, ఏమైంది చెప్పు అంటూ భుజం తట్టి అడిగాడు గోవిందయ్య.
రామం చటుక్కున వంగి గోవిందయ్య కాళ్ళు పట్టుకుని, నేనే పాపం ఎరగను. శాస్త్రి గారు కత్తి తీసి బెదిరించడం వల్లే ఆ సీళ్లైనా తీశాను కాని నాకు ఈ విషయంలో ఏమీ తెలీదు. తక్కిన టెండర్లు పెట్టిన వాళ్ళేమో మా టెండర్ల సీళ్లు ఎవరో తెరిచి మూసినట్లు అనుమానం, ఎంక్వైరీ చెయ్యాలి అని పట్టుబడుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి కాంట్రాక్టు నాకు రాకపోవాలట. ఈ సీళ్ల వ్యవహారం, లంచాల వ్యవహారం నేను తేల్చేస్తాను అంటున్నాడు ఆఖరణ టెండర్ పడేసిన ఆ మావుళ్ళయ్య. ఇదంతా అల్లరై చివరికి ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడేలా ఉంది. 15-20 రోజులై సెలవు మీద వెళ్లిన శాస్త్రి గారు నిన్న ఆఫీస్కొచ్చారు. ఆయనతో, ఏమి స్వామి ఇదంతా నా కొంప మీదకు తెచ్చారంటే ఆయనేం ఉలక్కుండా పలక్కుండా కూర్చున్నారు. ఏ పాపం తెలియని వాణ్ణి, నిర్దోషిని, నాకు అన్యాయం జరగకుండా చూడండి బాబు. నాకేదేనైతే నా మీదే ఆధారపడిన 5-6 జీవాలు నిష్కారణంగా మాడిపోతాయి. బీదవాణ్ణి, మీరే నాకు దిక్కు, రక్షించండి అంటూ వలవలా ఏడుస్తుంటే గోవిందయ్య గుండె కరిగిపోయింది. ఆ గొడవేంటో అంతా తనకి తెలుసు. అసలు ఆ సీళ్లు రామం చేత శాస్త్రి తెరిపించి లోయెస్ట్ టెండర్ ఎంతో చూసి ఆ సాయంత్రంలోగా మావుళ్ళయ్య చేత అంతకంటే తక్కువ డబ్బుకి టెండర్ పడేయించింది. ఆ ఉపకారం చేసినందుకు మావుళ్ళయ్య దగ్గర నుంచి 10,000 లంచం తీసుకున్నది అంతా తన కోసమే. ఆ 10,000 వచ్చాయి కనుక తను కుముద పెళ్లి చేయగలిగాడు. ఇప్పుడీ కాంట్రాక్టర్లు తమ టెండర్ల తాలూకా సీళ్లని మధ్యలో ఎవరో తెరిచారని, అందువల్ల కాంట్రాక్టు తమకి కాక ఇంకెవరికైనా ఖరారు చేస్తే పైకి రిపోర్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. తనదే లోయెస్ట్ టెండర్ కనుక కాంట్రాక్టు తనకే ఇవ్వాలని తక్కిన కాంట్రాక్టర్లు లేవదీసిన అభ్యంతరాలకి తల వంచితే చాలా విషయాలు బయటికి పొక్కుతాయని, ఒకళ్ళిద్దరు ఉద్యోగాలు కూడా ఊడతాయని నిన్న మావుళ్ళయ్య గంతులేసి వెళ్ళాడు. తను విన్నాడు. అయితే నిన్న ఆఫీసర్ గారు ఊళ్ళో లేకపోవడం అదృష్టం. టెండర్ల విషయం గొడవల్లో పడ్డంతో వచ్చే నెల దాకా టెండర్లు ఓపెన్ చేయకుండా, కాంట్రాక్టు ఎవళ్ళకి నిర్ణయం చేయకుండా ప్రస్తుతం అంతా పెండింగ్లో ఉంచి ఆఫీసర్ గారు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. నిజం బయటపడి తన కొంప ఎక్కడ ములుగుతుందో అని తను లోలోపల భయపడుతున్నాడు. నిజానికి రామం ఇందులో నిర్దోషి. తనకి తెలుసు. శాస్త్రి ఇతని చేత బీరువా తెరిపించి టెండర్లు ఓపెన్ చేయించడం చేత నేరం ఇతను చేశాడేమో అని అనుమానం వస్తుంది. కానీ అది అన్యాయం. ప్లాను వేసింది, నేరం చేసింది శాస్త్రి, లబ్ధి పొందింది తను. గొడవొస్తే తన మీదకి రావాలి, లేకపోతే శాస్త్రి మీదకి రావాలి. శాస్త్రి మీదకొచ్చినా తప్పించుకోవడం అతనికి తెలుసు. తనకి ప్రమాదం వచ్చినా తలుచుకుంటే శాస్త్రి తప్పించగలడు. మనుషుల్ని ముంచాలన్న శాస్త్రి సమర్థుడు. అందువల్ల శాస్త్రిని మంచి చేసుకుని ఈ ముప్పేదో తప్పించుకోవాలి తను. తనకి తప్పినా తప్పకపోయినా అమాయకుడు రామానికి తగలకూడదు ఈ దెబ్బ. ఇలా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు గోవిందయ్య. చాలాసేపటి వరకు అతను మౌనంగా ఉండడం చూసి, అయ్యా, మీరు సందేహిస్తున్నారు. నేను ఏ పాపం ఎరగను, మీరే నన్ను రక్షించాలి అంటూ రామం మళ్ళీ గోవిందయ్య చేతులు పట్టుకున్నాడు. నీకేం భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నీ మీదకి రాకుండా, నీ ఉద్యోగానికి మోసం లేకుండా నేను చూస్తానుగా. నువ్వు నిశ్చింతగా ఉండు అని అతనికి పదే పదే ధైర్యం చెప్పి అతన్ని సీటు దగ్గరికి పంపాడు. ఓ గంట పోయాక గోవిందయ్య శాస్త్రిని పిలిపించాడు. పిలిచారాండి అంటూ బెదురుతూ బెదురుతూ తన సీటు దగ్గరకొచ్చి నిలబడ్డ శాస్త్రిని చూసి, 15 రోజులు సెలవు పెట్టి వెళ్ళావట, నాకు తెలియనేలేదు. ఏంటంత అర్జెంటు పని? ఏ ఊరెళ్ళావు అని అడిగాడు. భయం భయంగా తలుపులకేసి గోడలకేసి చూస్తూ, చిన్న అర్జెంటు పనండి, మా ఊరు వెళ్లాల్సొచ్చింది అన్నాడు శాస్త్రి. అన్నాడు గోవిందయ్య. ఆ ఊకి అర్థమేంటో అంతుపట్టక భయపడ్డాడు శాస్త్రి. నిన్ననగా వచ్చావట ఆఫీస్కి? వచ్చి కనిపించలేదన్నమాట. ఈ 15 రోజుల పని పేరుకుపోయి ఉంటేను. గోవిందయ్య పక్కపక్కనవి, కష్టపడి పనిచేస్తున్నావు అవునా అన్నాడు. శాస్త్రి తబ్బిబ్బు పడ్డాడు. వీపు మీద ఒక్కటేసి, ఏంటయ్యా అలా మాటిమాటికి ఉలిక్కి పడతావు? అలా కూర్చో, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ముఖ్య విషయమా అండి? అవునయ్యా, అలా కూర్చో. పర్వాలేదు, చెప్పండి. సాయంత్రం ఒక మారు ఇంటికి రా, సావకాశంగా మాట్లాడుకుందాం. ఇంటికి అనేటప్పటికీ శాస్త్రి గుడ్లు తేలేశాడు. ఇంటికి తీసుకెళ్లి తలుపేసి ఏ రౌడీల చేతైనా తన్నిస్తాడో, లేక తనే ఏ హంటరో తీసుకుని, ఎరా చెప్పు, మా కాంతాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు, ఏం చేశావు అంటూ రక్తాలు కారేలా బాదుతాడో అని భయపడ్డాడు. ఏంటి సందేహిస్తున్నావు? అబ్బబ్బే, ఏం లేదండి. తప్పకుండా రా, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏం? అలాగేనండి అంటూ పెద్ద పులి దగ్గర నుంచి బయటపడ్డ మేకల బ్రతుకు జీవుడు అనుకుని అక్కడి నుంచి తన సీటు దగ్గరికి 2 అంగల్లో వచ్చి పడ్డాడు శాస్త్రి.